హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్వీట్ డెజర్ట్ అండి, మ్యాంగో సేమియా కస్టర్డ్ అండి. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం అండి సేమియా తీసుకోవాలి. హాఫ్ కప్కి చాలా తక్కువగా ఉంది. ఒక పావు ఉందండి. చాలా ఒక 2 స్పూన్స్ అండి. స్పూన్స్తో చెప్పాలంటే ఒక 2 స్పూన్స్. ఒక 2 స్పూన్స్ సేమియా అండి. సిమ్లో పెట్టుకొని బాగా మనం సేమియాని ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో పాలు యాడ్ చేసేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలన పర్వాలేదు, లేకపోతే ప్యాకెట్ పాలన, పచ్చి పాలన పర్వాలేదండి. ఇప్పుడు ఇంకో ప్యాకెట్, మొత్తం దీంట్లో లీటర్ పాలు పడుతుందండి. పాలు వేసుకొని మనం సేమియాని ఉడికించుకుందాం, పాలు కూడా మరిగించుకుందాం. ఇలా పాలు వేసుకున్నాక బాగా మరగనివ్వాలండి. బాగా పాలు పొంగాలి, దీంట్లోనే సేమియా ఉడకాలి కొంచెం, ఒక 5 మినిట్స్. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీంట్లో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలపాలి. దీంట్లోనే ఒక చిట్కా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. దీన్ని ఇట్లా బాయిల్ అవనిద్దామండి, అంతవరకు సేమియా కుక్ అవుతుంటుంది. ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి. పాలు మిక్స్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేది అండి, వేడి పాలలో మనము కస్టర్డ్ని మిక్స్ చేసుకోకూడదు. చేసుకుంటే మొత్తం ఉండలు అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ ఉన్న పాలన, లేకపోతే ఫ్రిడ్జ్లో ఉన్న పాలన, ఇలా మనం కస్టర్డ్ మిక్స్ చేసుకుంటే మంచిగా ఇలా లిక్విడ్గా ఉంటుందండి. మన ఛానల్లో ఇంకొక కస్టర్డ్ కూడా ఉందండి, ఫ్రూట్ కస్టర్డ్, సేమియా ఫ్రూట్ కస్టర్డ్. ఇది సేమియా మ్యాంగో కస్టర్డ్ అండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి, ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనం మ్యాంగోతో చేసి మీకు చూపిస్తున్నాను. మ్యాంగో సేమియా కస్టర్డ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. డెజర్ట్ చాలా బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని దీంట్లో వేసేయాలి. కస్టర్డ్ వేసి కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి. ఇంకా నేను దీంట్లో షుగర్ వేయలేదు, ఇప్పుడు షుగర్ కూడా వేస్తాను కొంచెం.
కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలండి. కస్టర్డ్ వేసాను కదా, కస్టర్డ్ వేస్తే పాలు కొంచెం దగ్గరకు అవుతుంది. దీంట్లో 1 కప్ షుగర్. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే స్వీట్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకసారి ఎంత స్వీట్ సరిపోతుందో మీరు చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. నాకైతే 1 కప్ సరిపోతుంది, ఎందుకంటే మ్యాంగో కూడా వేస్తాను కదండి, స్వీట్గా ఉంటుంది మ్యాంగో. మ్యాంగో సేమియా డెజర్ట్ ఇంకా కొంచెం మంచిగా టేస్టీగా రావాలంటే 1 స్పూన్ బాదం, ఇంకా 1 స్పూన్ పిస్తా కొంచెం మిక్సీ చేసుకోవాలండి. ఆ పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది బాదం పిస్తా పౌడర్ అండి, ఇది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మంచి ఎక్స్ట్రా మనకి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు. ఇలా కలుపుతుంటే బాదం పాలు బయట అమ్ముతారు కదా, అంత మంచి స్మెల్ వస్తుంది. బాదం పిస్తా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు పాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్ మొత్తం పాలలో మిక్స్ అయిపోవాలి కంప్లీట్గా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం ఫ్యాన్ కింద పెట్టేయాలండి. కంప్లీట్గా దీన్ని చల్లనిద్దాం. ఇలా కంప్లీట్గా చల్లగైన తర్వాత ఒక డిష్లో తీసేసుకోవాలండి సేమియాని. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 బాగా పండిన మామిడి పండ్ల నుంచి దాన్ని పల్ప్ తీసానండి. ఇప్పుడు దీంట్లో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేద్దామండి. ఇలా మ్యాంగోతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది చూడ్డానికైనా తినడానికైనా. తింటూ ఉంటే మనకి మ్యాంగో ఫ్రూట్ తగులుతూ ఉంటుంది. అయిపోయాక లాస్ట్కి కొంచెం బాదం ఇంకా పిస్తాతో గార్నిష్ చేయాలి. బాదం పిస్తాతో గార్నిష్ చేసుకున్నాక కొంచెం ఇట్లా కుంకుమ పూతో గార్నిష్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుందండి. చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా ఉంది. ఇంకా కూల్గా మన మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ సర్వ్ చేసుకోండి. బయట ఉన్న హాట్ టెంపరేచర్కి ఇంట్లో చల్లగా ఇలా సేమియా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ డెజర్ట్ ట్రై చేయండి ఇంట్లో. మా ఇంట్లో ప్రతి సమ్మర్కి ఈ డెజర్ట్ చేస్తామండి కంపల్సరీగా. మీరు కూడా ఒకసారి, ఇంకెందుకండి లేట్, మీరు కూడా మంచిగా మ్యాంగో ఫ్రూట్ తెచ్చుకొని ఇలా ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి చేసి పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.